టీఎస్పీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా భారతదేశ చరిత్ర సెకండ్ పార్ట్ భారతదేశ చరిత్ర మెయిన్స్లో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్లో రెండో పేపర్లో భాగంగా మనకు ఈరోజు మౌర్య అనంతర యుగంలో భాగంగా గత ఎపిసోడ్లో ఈ యొక్క గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, తర్వాత మన అమరావతి శిల్పకళ గురించి కొంత మేరకు చెప్పాను. దాన్ని కంటిన్యూషన్గా మరి ఈ పార్ట్ 2లో మరికొన్ని అంశాలను చెప్పడం జరుగుతుంది. గాంధార శిల్పకళ అనేది భారతదేశంలోని గాంధార ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి దాన్ని గాంధార శిల్పకళ అని అన్నారు. అంటే అనేక విదేశీయుల అనేక దేశాల మిశ్రమ కళ అది గాంధార శిల్పకళ అని అన్నారు. అంటే గాంధార శిల్పకళ అంటే ప్రధానంగా గ్రీకు ఈ యొక్క బుద్ధుని శిల్పాలను గ్రీకు తర్వాత భారతీయ మిశ్రమ శైలిలో నిర్మించారు. అంటే బుద్ధుని విగ్రహాలను మిశ్రమ శైలిలో నిర్మించారు. అలాంటి వాటిని గాంధార శిల్పకళ అని అన్నారు. గాంధార ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి దాన్ని గాంధార శిల్పకళ అని అన్నారు. గాంధార శిల్పకళలో మనకు ప్రధానంగా గౌతమ బుద్ధుని తర్వాత వచ్చిన నూతన శాఖ అయిన మహాయానము, గౌతమ బుద్ధుని మరణానంతరం వచ్చిన చిరిపోయిన మహాయాన బౌద్ధాన్ని ఆసరాగా తీసుకొని ఆనాటి అంటే ఈ గాంధార ఈ పరిసర ప్రాంతాల్లో మహాయాన బౌద్ధులు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి వారి యొక్క ప్రభావం వల్ల గాంధార శిల్పకళ ఒక ఊపందుకుంది. అయితే గాంధార శిల్పకళ క్రీస్తకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తకం 5వ శతాబ్దం వరకు చాలా గొప్పగా వెలసిల్లింది. కాబట్టి గాంధార శిల్పకళ ఏ విధంగా ఉన్నది అనే విషయాలను మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరి గాంధార శిల్పంలో మరి బౌద్ధ ఆరామాలు ఎలా ఉన్నాయి, తర్వాత గాంధార శిల్పంలో శైలి ఎలాగా ఉండేది, తర్వాత గాంధార శిల్పాలు మనకు త్రవ్వకాల్లో ఎక్కడెక్కడ దొరికాయి అనే విషయాలు గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ కాలంలో అదనపు నిర్మాణాలతో పాటు బౌద్ధారామాలకు ఉదాహరణగా అంటే మనకు గాంధార శిల్పకళ వర్ధిల్లిన ప్రాంతాలకు ఉదాహరణగా బౌద్ధారామాలు అంటే బౌద్ధారామాలలో ఎక్కువగా గాంధార శిల్పకళ వర్ధిల్లింది. బౌద్ధ ఆరామాలు అంటే బుద్ధుని దేవాలయాలు, తర్వాత బౌద్ధ సన్యాసులు ఉండడానికి ఆవాసాలు, దీన్ని బౌద్ధ ఆరామాలు అంటారు. ఈ బౌద్ధ ఆరామాలకు ఉదాహరణగా మనం ఈ కాలంలో బౌద్ధ ఆరామాల్లో ఈ యొక్క కళ వెలసిల్లింది కాబట్టి ఈ బౌద్ధ ఆరామాలకు ఉదాహరణగా మనము ఎక్కడెక్కడ చెప్పవచ్చు అంటే మొహరా, మరాదా, జెబులియన్ మొదలైన వాటిని ఈ ఆరామాలుగా మనం ఈ ప్రాంతంలో పేర్కొనవచ్చు. తర్వాత గాంధార ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాలు ప్రాథమికంగా భారతీయమైనవి. గాంధార ప్రాంతంలో ఉన్న బౌద్ధ ఆరామాలు ప్రాథమికంగా అవి భారతదేశానికి సంబంధించినవి. అంటే గాంధార ప్రాంతం కూడా భారతదేశంలో భాగంగా, ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగా ఉండేది కాబట్టి ఆ ప్రాంతంలో గాంధార ప్రాంతంలో ఉన్న బౌద్ధ ఆరామాలు కూడా ప్రాథమికంగా భారతీయమైనవి. కానీ నాటి శిల్పరీతుల్లో కొన్ని గ్రీకు కళా విన్యాసాలు కనిపిస్తాయి. నేను ఇదివరకు చెప్పినట్టు అంటే గాంధార శిల్పకళ అనేది ఒక మిశ్రమ శిల్పకళ భారతీయ గ్రీకు మిశ్రమ శైలిలో వచ్చిన శిల్పకళే గాంధార శిల్పకళగా. తర్వాత మనకు గాంధార ప్రాంతంలో ఉన్న బౌద్ధారామాలు మనకు భారత స్టైల్లోనే ఉన్నాయి, కానీ నాటి శిల్పరీతుల్లో గ్రీకు కళా విన్యాసాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ స్తూపాలకు ఇతర బౌద్ధారామాలకు కొరింథియన్ క్యాపిటల్స్, త్రికోణాకార శిఖర అలంకారాలు మొదలైన పద్ధతుల్లో శిల్పరీతులను వాడినట్టు తెలుస్తుంది. అంటే ఈ గాంధార స్తూపాలకు ఇతర బౌద్ధారామాలకు కొరింథియన్ క్యాపిటల్స్, తర్వాత త్రికోణాకార శిఖరాలంకారాలు మొదలైన పద్ధతులను శిల్పరీతులను అవన్నీ కూడా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ స్టైల్స్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పవచ్చు. తర్వాత ఈ గ్రీక్ సంబంధమైన కళా విన్యాసాలతో పాటు మనకు నేను చెప్పినట్టు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు వివిధ దేశాలు, ఇరాను తర్వాత మిగతా దేశాలతో పాటు వాళ్ళ శైలి కూడా ఇందులో మిశ్రమైంది. అంటే గాంధార శిల్ప శైలి అనేది ఒక మిశ్రమ శైలి, అనేక దేశాల ప్రభావం చేత ఒక మిశ్రమ శైలి. గాంధార ప్రాంతం పైన ఈ దేశాల ప్రభావం ఉందని చెప్పాను. తర్వాత గ్రీక్ సంబంధమైన కళా విన్యాసాలతో పాటు గాంధార శిల్పకళలో ఇరాన్ సంబంధమైన కళా విన్యాసాలు, ఇరాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇరాన్ సంబంధమైన కళా విన్యాసాలు, అగ్నివేదికలు, జంతువుల తలలు కనిపిస్తాయి. దీనిలో అగ్నివేదికలు, జంతువుల తలలు కనిపిస్తాయి. తర్వాత కొరింథియన్ క్యాపిటల్ ఒక చిన్న బుద్ధమూర్తితో కొరింథియన్
కొరింథియన్ క్యాపిటల్ ఒక చిన్న బుద్ధమూర్తితో సహా ఉండడం ప్రధానమైన శిల్ప విశేషం ఈ కాలంలో. తర్వాత ఈ బుద్ధుని మూర్తి గ్రీకు కళా సాంప్రదాయాల పల్లేరు ఆకుల మధ్య ఆసీనులైనట్లు కనిపిస్తుంది. ఈ బుద్ధుని మూర్తి మనకు గ్రీకు కళా సాంప్రదాయాలు, గ్రీక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో పల్లేరు ఆకుల మధ్య ఈ మూర్తి, బుద్ధుని మూర్తి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, ఆసీనులైనట్లు ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత మనకు ఈ మూర్తిలో మనకి ఇంకో బుద్ధుని మూర్తిలో గ్రీకు వారి హేతువాద దృక్పథం, గ్రీకు దేశస్తుల హేతువాద దృక్పథము, అంటే ఆ విగ్రహంలో వారు ఒక హేతువాద దృక్పథంతో ఆ విగ్రహాన్ని నిర్మించారు. గ్రీకుల హేతువాద దృక్పథం పైన బౌద్ధుల మార్మికవాద ఛాయలు ఈ మూర్తిలో కనిపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా పద్ధతులు, ఈ శైలిలో నిర్మించిన చిత్రాలు. తర్వాత స్తూప నిర్మాణంపై గ్రీకు రోమన్ శిల్పకళా ప్రభావాన్ని మనం చూడవచ్చు. తర్వాత సాంప్రదాయ భారతీయ స్తూప నిర్మాణము అభివృద్ధి చెంది చక్కటి రేఖలతో, ఆకృతితో సరికొత్త రూపాన్ని ఈ కాలంలో సంతరించుకుంది. ఒక ఉన్నత వేదిక మీద ఈ స్తూపాన్ని చాలా పొడవైన ఆకృతిలో నిర్మించడమైంది. ఒక ఉన్నత వేదిక మీద ఈ స్తూపాన్ని, బుద్ధునికి సంబంధించిన స్తూపాన్ని చాలా పొడవైన ఆకృతిలో వాళ్ళు నిర్మించారు. తర్వాత ప్లాస్టిక్ అలంకరణతో, చాలా సూక్ష్మంగా వేసిన రంగులతో ఈ స్తూపాలు అందంగా అలరారుతుండేవి. ప్లాస్టిక్ను అలంకరణగా వేశారు. చాలా చిన్నగా వేసిన రంగులతో ఈ స్తూపాలు చాలా అందంగా కనబడుతుండేవి. ఇవన్నీ కలిసి ఈ స్తూపానికి ఒక గంభీరమైన సుందర రూపాన్ని, ఒక గొప్ప రూపాన్ని ఇచ్చాయి. ఈ విధంగా గాంధార సాంప్రదాయంలోని ప్రధాన వస్తువు యొక్క కొత్త బౌద్ధ మత రూపమే మహాయానం అని చెప్పవచ్చు. అంటే మహాయాన ఫలితంగా గాంధార శిల్పకళ ఒక ఉచ్చ దశకు చేరుకుంది. ఆ విధంగా గాంధార సాంప్రదాయంలోని ప్రధాన వస్తువు యొక్క కొత్త బౌద్ధ మత రూపమే మహాయానం అని చెప్పవచ్చు. ఈ శిల్పరీతి చేసిన ప్రధాన సేవ బుద్ధుని ఊహా ప్రతిమను రూపొందించడము శిల్పపరంగా ఈ గాంధార సాంప్రదాయం యొక్క గొప్ప విజయంగా మనం చెప్పవచ్చు. అంటే ఎందుకంటే అప్పటి నుంచి బుద్ధుని ప్రతిమలకు ఒక గొప్ప విస్తృతమైన ప్రచారం లభించింది. అంటే గాంధార శిల్పకళ కంటే బుద్ధుని ప్రతిమలు లేవా అంటే ఉన్నాయి, కానీ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ మహాయాన బౌద్ధం వల్ల ఈ గాంధార శిల్పకళ, మహాయాన బౌద్ధులు గాంధార ప్రాంతంలో ఉండడం వల్ల ఈ గాంధార శిల్పకళ మంచి ఉజ్వల దశకు చేరుకుంది. మరి అప్పటి నుంచి బుద్ధుని ప్రతిమకు ఒక గొప్ప విస్తృతమైన ప్రచారము లభించింది. వాస్తవానికి బుద్ధుని జీవితానికి, బోధనలకు సంబంధించి ఈ గాంధార సాంప్రదాయము ఒక సజీవ వ్యాఖ్యానం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఉత్తరప్రదేశ్లోని మధురలో ప్రవర్ధిల్లిన కళా సాంప్రదాయాన్ని మధుర సాంప్రదాయం అని పేరుంది. ఇంతవరకు ఇది అంతా గాంధార సాంప్రదాయానికి సంబంధించిన, గాంధార శిల్పకళకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు మధుర శిల్ప సాంప్రదాయం గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మనకు భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని మధురలో ఇది వర్ధిల్లింది కాబట్టి ఈ కళా సాంప్రదాయాన్ని మనం మధుర సాంప్రదాయం అని పిలవడం అయింది. మధుర సాంప్రదాయం అని పిలుస్తున్నారు. ఈ మధుర సాంప్రదాయం అనేది దాదాపు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ప్రారంభమైనట్లు మనకు తెలుస్తుంది. ఇది 2వ శతాబ్దంలో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అప్పటికి కూడా వాస్తవానికి ఇది కూడా క్రీస్తకం 1వ శతాబ్దంలోనే వేగాన్ని పుంజుకుంది. ఇది అంటే 2వ శతాబ్దంలోనే, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమైందని మనకు తెలుస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి ఇది క్రీస్తకం 1వ శతాబ్దం, క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది, ఇది 1వ శతాబ్దంలో వేగాన్ని పుంజుకుంది. ఈ కళా సాంప్రదాయము విభిన్నమైన కళారూపాల ఉత్పత్తికి దోహదం చేసింది. ఈ గాంధార శిల్పకళా సాంప్రదాయము విభిన్నమైన కళారూపాల ఉత్పత్తికి దోహదం చేసింది. తర్వాత కాలక్రమంలో ఇది భారతీయ కళాక్షేత్రంలో ఈ గాంధార మన మధుర శిల్ప సాంప్రదాయం గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత మధుర శిల్పకళా సాంప్రదాయము ఎంత గొప్పగా విస్తరించిందంటే ఈ కళా ప్రతిరూపాలు తూర్పు ప్రాంతంలో సారనాథ్, శ్రావస్తి, మధ్య ఆసియాలో పశ్చిమ భాగము, తక్షశిల ప్రాంతం అందరికీ కూడా ఎగుమతి అయ్యాయి. అంటే ఇక్కడి నుంచి ఈ మధుర శిల్ప సాంప్రదాయము అక్కడికి విస్తరించిపోయింది. ఎక్కడెక్కడికంటే ఈ కళా ప్రతిరూపాలు తూర్పు ప్రాంతంలోని సారనాథ్, భారతదేశ తూర్పు ప్రాంతంలోని సారనాథ్కు, తర్వాత శ్రావస్తికి, మళ్ళీ అక్కడికి కూడా విస్తరించింది. తర్వాత మధ్య ఆసియాలోని మధ్య ఆసియా ప్రాంతంలో పశ్చిమ భాగానికి, తర్వాత తక్షశిల ప్రాంతం అందరికీ కూడా విస్తరించింది ఈ మధుర శిల్పకళా సాంప్రదాయం. మధురలోని శిల్పులు ఎర్రటి చుక్కలున్న ఇసుకరాయిని వాడారు. అంటే ఈ శిల్పాలు చెక్కడానికి వారు ఎర్రటి చుక్కలున్న ఇసుకరాయిని వాడడం జరిగింది.
ఈ రాయి ఎక్కడెక్కడ ఉండేదంటే మనకు ఈ రాయి ఎక్కడెక్కడ లభించేదంటే ఆగ్రా మధుర ప్రాంతాల్లో మాత్రమే ఈ రాయి లభించేది. మరి ఈ శిల్పులు ఎలాంటి దాన్ని విస్తరించి అంటే మనకు ఈ శిల్పులు ఎర్రటి చుక్కలున్న ఇసుక రాయిని ఈ శిల్పాలను చేయడానికి వాడేవారు. ఈ రాయి మనకు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా తర్వాత మధుర ప్రాంతంలో మాత్రమే లభించేది. తర్వాత బుద్ధునికి సంబంధించిన దాన్నే కాకుండా అనేక మంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని కూడా వీరు విగ్రహాలు తయారు చేశారు. తర్వాత వీళ్ళు బుద్ధునికి, బ్రాహ్మణ మతానికి, జైన మతానికి సంబంధించిన అనేక మూర్తులను యక్షులు, యక్షిన్లు, నాగులు, నాగిన్లు మొదలైన మూర్తులను తయారు చేయడానికి వీరు ఎర్ర ఇసుక రాయిని అంటే మధుర శిల్పకారులు ఏం చేశారంటే ఎర్రటి ఇసుక రాయిని వాడారు. ఈ ఎర్రటి ఇసుక రాయి కేవలం మనకు ఎక్కడెక్కడ లభిస్తుందంటే ఆగ్రా తర్వాత మధుర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. వాళ్ళు ఎలాంటి విగ్రహాలు చెక్కారంటే బుద్ధుని విగ్రహాలు చెక్కారు, బ్రాహ్మణ మతానికి అంటే హిందూ మతానికి సంబంధించిన విగ్రహాలు చెక్కారు, తర్వాత జైన మతానికి సంబంధించిన అనేక మంది దేవతల విగ్రహాలను, తర్వాత యక్షుల విగ్రహాలను, యక్షిణ్ల విగ్రహాలను, నాగులు, నాగిన్ల మొదలైన మూర్తులను కూడా వీళ్ళు ఎర్రటి ఇసుక రాయితో వాళ్ళు తయారు చేశారు. తర్వాత మధుర సాంప్రదాయము ప్రాచీన భారతీయ సాంప్రదాయానికి ఎక్కువగా రుణపడి ఉండేది. మధుర సాంప్రదాయం ప్రాచీన భారత సాంప్రదాయానికి అంటే ప్రాచీన కాలంలో శైలి భారతదేశంలో ఎక్కడ ఈ శైలి ఉండేదంటే భారత్ స్తూపంలో ఉండేది, బుద్ధగయలో ఉండేది, సాంచీలో ఉండేది. భారత్, బుద్ధగయ, సాంచీల్లో మధుర సాంప్రదాయం ఉండేది. అంటే అక్కడి నుంచి వీరు తీసుకున్నారు, ఎక్కువగా రుణపడి ఉంది వీళ్ళు ఆ సాంప్రదాయాలకు ఎక్కువగా రుణపడి ఉన్నారు. తర్వాత వాయువ్య భాగంలోని గ్రీకు, రోమన్ల రీతుల నుంచి గ్రహించినవి మధుర రీతిలో కనిపిస్తాయి. వాయువ్య భాగంలోని భారతదేశ వాయువ్య భాగంలో ఉన్న గ్రీక్ దేశం, రోమ్ దేశాల స్టైల్స్ నుంచి కొన్ని పద్ధతులను ఆ శైలి నుంచి కూడా కొన్ని పద్ధతులను మధుర రీతిలో మనకు వీళ్ళు తీసుకున్నారు. ఆ పద్ధతులు కూడా ఇక్కడ మేళవించి ఉన్నాయి. ఆ తర్వాత ఈ మధుర సాంప్రదాయము గుప్తుల కళాశైలి ఆవిర్భావానికి దోహదమైంది. ఈ మధుర సాంప్రదాయం ఏమైందంటే తర్వాత కాలంలో వచ్చిన గుప్త రాజ్యానికి గుప్తుల కళాశైలి వాళ్ళు కూడా నిర్మాణాలు చేపట్టారు. గుప్తులు వాళ్ళు ఈ మధుర సాంప్రదాయము మరి ఎక్కడికి దారి తీసిందంటే గుప్తుల కళాశైలి గుప్తులు కళాశైలికి ఆవిర్భవించడానికి ఇది దోహదం చేసింది. మరి గుప్తుల కళాశైలి అత్యంత గొప్ప భారతీయ మత శిల్పాన్ని సృష్టించింది. అంటే గుప్తులు అనేక దేవాలయాలు నిర్మించారు, అనేక శిల్పాలు నిర్మించారు, అనేక దేవాలయాలు నిర్మించారు. ఈ గుప్తుల కళాశైలి అత్యంత గొప్ప భారతీయ మత శిల్పాన్ని సృష్టించింది. ఈ గుప్తుల కళాశైలి అత్యంత గొప్ప భారతీయ మత శిల్పాన్ని సృష్టించింది. తర్వాత ప్రాథమిక దశల్లో ఉన్న మధుర సాంప్రదాయంపై జైన మత ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది. మనము స్టార్టింగ్లో ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మధుర సాంప్రదాయం పైన జైన మత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఏ విధంగా జైన మత ప్రభావం ఉండేదంటే ఇక్కడ దిగంబర జైనం, ఇక్కడ కూడా శ్వేతాంబరులు, దిగంబరులనే జైన మతంలో రెండు శాఖల వాళ్ళు ఉన్నారు. దిగంబరులు అంటే మార్పు అవసరం లేదన్నవారు, శ్వేతాంబరులు అంటే మార్పులు కావాలన్నవారు. అందువల్లే ఇక్కడ దిగంబరులు అయినా కొంతమంది దిగంబరులైన కాళ్ళు మడత పెట్టి కూర్చున్న జైన తీర్థంకరుల మూర్తులు మనకి ఎక్కువ కనిపిస్తాయి. అంటే జైన మూర్తులు కూడా వాళ్ళు చెక్కించారు. అంటే ఏమైనా దిగంబరులైనా అంటే వాళ్ళ జైన తీర్థంకరులు అంటే బట్టలు లేకుండా కాలు మడత పెట్టి కూర్చున్న జైన తీర్థంకరుల మూర్తులు మనకు ఈ శిల్ప రీతిలో మనకు కనిపిస్తాయి. తర్వాత తమ గురువైన బుద్ధుని మూర్తి ఈ జైన అంటే ఇక్కడ మనకు జైన మతానికి సంబంధించి మనకు కనిపిస్తాయి. వాళ్ళ తీర్థంకరుల విగ్రహాలు, కాళ్ళు మడుచుకున్న తీర్థంకరుల విగ్రహాలు, దిగంబరులైన కాళ్ళు మడుచుకున్న తీర్థంకరుల విగ్రహాలు చెక్కడం జరిగింది. తర్వాత మధుర సాంప్రదాయానికి చెందిన మొదటి బుద్ధులు, బోధిసత్వాల మూర్తుల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తి తక్కువగాను, శారీరక శక్తి ప్రస్ఫుటంగా ఉన్నప్పటికీ త్వరలోనే అవి మతపరమైన ప్రసంగం సంతరించుకున్నాయి. తర్వాత మధుర సాంప్రదాయానికి చెందిన మొదటి బుద్ధులు అంటే మొదట వాళ్ళు చెక్కిన బుద్ధుని విగ్రహాలు, బోధిసత్వుల విగ్రహాల్లో ఆధ్యాత్మిక స్ఫూర్తి చాలా తక్కువగా ఉంది. శారీరక శక్తి చాలా ప్రస్ఫుటంగా ఉండేటట్లు వాళ్ళు ఈ శిల్పాలను చెక్కడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు ఆ విధంగా చెక్కిన కాలం నుంచి బుద్ధుని విగ్రహాల్లో ప్రస్ఫుటమైన శరీరాకృతితో పాటు ఆధ్యాత్మిక సౌందర్యం కూడా భాషించేది. ప్రస్ఫుటమైన శరీరాకృతి ఉండేది, ఆధ్యాత్మిక సౌందర్యం కూడా ఈ కాలంలో బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మూర్తుల ముఖాల వెనక చిత్రించే ఒక వలయం ద్వారా మూర్తుల ముఖాల వెనుక చిత్రించే ఒక వలయం ద్వారా
ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించిన సాంప్రదాయమే మధుర సాంప్రదాయం. ఈ విధంగా మధుర శిల్పులు తమ బుద్ధ ప్రతిమలకు ఒకవైపు పూర్వపు శతాబ్దాల్లోని లావైన యక్ష ప్రతిమల నుంచి, మరోవైపు నిమగ్నులైన జైన తీర్థంకరుల నుంచి ప్రేరణ పొందారు. మరి మధుర శిల్పులు ఏ విధంగా ప్రేరణ పొందారంటే, ఒకవైపు నిమగ్నులైన జైన తీర్థంకరులు దిగంబర జైన తీర్థంకరుల నుంచి ఒకవైపు ప్రేరణ పొందితే, మరొక పక్క లావైన యక్ష ప్రతిమల నుంచి ఈ రెండు ప్రతిమల నుంచి వీరు ఇన్స్పిరేషన్ పొంది మధుర శిల్పశైలిని ఉపయోగించారు. వీరు బ్రాహ్మణ తత్వానికి సంబంధించిన మూర్తులను కూడా చెక్కారు. బాగా చెక్కారు. బ్రాహ్మణ తత్వం అంటే హిందూ మత తత్వానికి సంబంధించిన మూర్తులను కూడా, విగ్రహాలను కూడా వీళ్ళు చెక్కారు. బాగా ప్రచారంలో ఉన్న బ్రాహ్మణ మత దేవతలు పార్వతీ సహితుడైన శివుడు, లక్ష్మీ సమేతుడైన విష్ణువు విగ్రహాలను కూడా వీళ్ళు చెక్కారు. అంటే బౌద్ధ మత విగ్రహాలే కాదు, జైన మత విగ్రహాలు చెక్కారు, జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కారు. మధుర శైలిలో హిందూ మతానికి సంబంధించిన దేవతామూర్తులను కూడా వీళ్ళు చెక్కారు. అందులో భాగంగా వాళ్ళు ప్రచారంలో ఉన్న బ్రాహ్మణ మత దేవతలైన హిందూ మత దేవతలు, ప్రచారంలో ఉన్న హిందూ మత దేవతలైన పార్వతీ సహితుడైన శివుడు, అంటే పార్వతీ సమేతుడైన శివుడు, తర్వాత లక్ష్మితో కూడుకున్న విష్ణువు, వారు మలిచిన మూర్తుల్లో ప్రధానంగా వీరు ఈ విధంగా చెక్కిన వారిలో వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. తర్వాత మనకి ఇతర హిందూ దేవతలు, బ్రాహ్మణ మతం అంటే హిందూ మతం, ఇతర బ్రాహ్మణ మత దేవతలైన బ్రహ్మ, సూర్యుడు, బలరాముడు, అగ్ని, కార్తికేయుడు, కుబేరుడు మొదలైన వారి ప్రతిమలను కూడా వీళ్ళు మధుర శిల్పకారులు రాతితో మలచడం జరిగింది. ఇతర హిందూ మత దేవతలైన బ్రహ్మ, సూర్యుడు, బలరాముడు, అగ్ని, కార్తికేయుడు, కుబేరుడు మొదలైన వారి ప్రతిమలను కూడా వీళ్ళు రాతితో చెక్కడం జరిగింది. అయితే మధుర శిల్ప సౌందర్యాన్ని అందమైన యక్షిని, నాగిని, అప్సరసల శ్రీమూర్తులతో చూడవచ్చు. మధుర సాంప్రదాయము శిల్ప సౌందర్యాన్ని అందమైన యక్షిని, నాగిని, అప్సరసల శ్రీమూర్తుల్లో కూడా చూడవచ్చు. అంటే వీళ్ళు ఈ విగ్రహాలను కూడా చెక్కారు. వాళ్ళు యక్షిని విగ్రహాన్ని చెక్కారు, నాగిని, అప్సరసల శ్రీమూర్తులతో చూడవచ్చు. ఈ శ్రీమూర్తులు అద్భుతమైన ఆభరణాలు ధరించి ఉన్నారు. అంటే మధుర శిల్ప సాంప్రదాయంలో ఈ శ్రీమూర్తులందరూ కూడా అద్భుతమైన ఆభరణాలు, గొప్ప ఆభరణాలు ధరించి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. తర్వాత వారి విశాల నితంబాలు, ఉన్నత వక్షాలు, తర్వాత నిలబడి ఉన్న నిర్లక్ష్య భంగిమ సింధు నాట్యశ్రీని తలపించేలా ఉన్నాయి. అంటే సింధు నాగరికత కాలం నాటి అంటే ఇవన్నీ కూడా అవయవాల వర్ణన, వారు శిల్పాలు చిక్కిన అవయవ వర్ణన చేర్చారు. విశాలమైన నితంబాలు, ఉన్నత వక్షాలు, నిలబడి ఉన్న నిర్లక్ష్య భంగిమ, ఈ భంగిమలన్నీ కూడా సింధు నాగరికత కాలం నాటి నాట్యం చేసే స్త్రీని తలపించేలా ఉన్నాయి. అలాంటి పరిత్యాగ దైవనిష్ట సందర్భాల్లో వారి లాలసత్వంతో కూడిన భంగిమలు ప్రాచీన భారతీయుల జీవనానికి చెందిన మరో దృక్పథానికి ఉదాహరణగా మనము చెప్పవచ్చు. అలాంటి పరిస్థితిలో ఏది ఆచరణ కాదని ఆ ప్రాచీన దృక్పథంలోని సారాంశం. తర్వాత మధుర శిల్పకళా సాంప్రదాయానికి చెందిన ప్రధాన పరిధికి మించి మలిసిన కొన్ని ఇతర రాజవంశీకుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. మధుర శిల్పకారులు కొన్ని రాజవంశాల వారి విగ్రహాలు కూడా చెక్కారు. అవేంటంటే కుషాన్ పాలకుల ప్రతిమలు మనకు దొరికాయి. కుషాన్ పాలకులు అంటే కుషాన్ రాజ్యాన్ని పరిపాలించిన రాజుల ప్రతిమలు కూడా మనకు దొరికాయి. ఎక్కడ దొరికాయంటే త్రోకాలో దొరికాయి. ఎక్కడ దొరికాయి? మట్ గ్రామంలో దొరికాయి. మట్ గ్రామం అంటే మధుర సమీపంలో ఉన్న గ్రామం మట్ గ్రామం. ఇక్కడ మనకు కుషాన్ రాజుల ప్రతిమలు మన విగ్రహాలు చాలా వరకు మనకు కనిపించాయి. తర్వాత మరి ఈ మట్ గ్రామం అనేది కుషాన్ల శీతాకాల వసతి గృహం ఉండేది. ఈ మట్ గ్రామంలో కుషాన్ల శీతాకాల వసతి గృహము ఉండేది. తర్వాత ఇందులో గతించిన యువరాజుల స్మృతి గౌరవార్థం చెక్కినవి చాలా ఉన్నాయి. ఇందులో శీతాకాల వసతి గృహంలో చనిపోయిన యువరాజుల స్మృతి గౌరవార్థం ఈ శిల్పాలు చెక్కబడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు తర్వాత పరిపాలకులు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అయితే తర్వాత వచ్చిన రాజులు, వివిధ దండయాత్రకులు కానీ వివిధ దేశాల నుంచి వచ్చిన
ఊరులు కానీ వివిధ రాజులు కానీ పరిపాలకులు కానీ వాటిని ఇలాంటి విగ్రహాలు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత కుషాన్లో గొప్పరాజు ఎవరంటే కనిష్కుడు. కుషాన్లో గొప్పరాజు అయిన కనిష్కుడి విగ్రహానికి కూడా శిరస్సు లేదు. ఇక్కడ కనిష్కుడి విగ్రహం ఉంది కానీ దానికి ఆ విగ్రహానికి మొండే ఉంది కానీ శిరస్సు లేదు. తర్వాత మడ్ గ్రామంలో తలలు లేని విగ్రహాలు, మడ్ గ్రామంలో తలలు లేని విగ్రహాలు, వేదికలు భిన్న భాగాలుగా మడ్ గ్రామంలో ఇంకా ఏమున్నాయంటే తలలు లేని విగ్రహాలు చాలా ఉన్నాయి. తర్వాత వేదికలు భిన్న భాగాలుగా ధ్వంసమైన ఆనవాళ్ళు అనేకం కనిపిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లోని సుర్క్ కోటాల్లోని ఇలాంటి రాజ విగ్రహాలు అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది మనకు మద్రాస్ సాంప్రదాయం, మధుర శైలి, మధుర సాంప్రదాయం అని మనం చెప్పవచ్చు. తర్వాత అమరావతి సాంప్రదాయం. అమరావతి సాంప్రదాయం అంటే ఏమిటంటే అమరావతి సాంప్రదాయం ఎక్కడ వర్ధిల్లింది? భారతదేశంలోని ఇతర కళా సాంప్రదాయాల్లో అమరావతి సాంప్రదాయం ఒకటి. భారతదేశంలోని గాంధార మధుర శిల్ప సాంప్రదాయాలతో పాటు అమరావతి సాంప్రదాయం కూడా వెలిసిల్లింది. అమరావతి సాంప్రదాయం ఎక్కడ వెలిసిల్లింది అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ఒక అద్భుతమైన బౌద్ధ కేంద్రంగా ఈ అమరావతి శిల్పరీతి వర్ధిల్లింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే ఒక అద్భుతమైన బౌద్ధ కేంద్రంగా అమరావతి శిల్పశైలి వర్ధిల్లింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే అమరావతి శైలి రూపుదిద్దుకోవడం ప్రారంభించిందనడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. మనకు కూడా త్రవ్వకాలలో అనేక అమరావతి శైలికి సంబంధించిన విగ్రహాలు దొరికాయి. కానీ శాతవాహనుల కాలంలో, దక్షిణ భారతదేశాన్ని శాతవాహనుల కాలంలో ఇది ఉన్నత దశకు, అమరావతి శైలి అనేది శాతవాహనుల కాలంలో ఇది ఉచ్చ దశకు చేరుకొని పరిపక్వ స్థితి కూడా చేరుకుంది. అంటే క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమైనప్పటికీ తర్వాత వచ్చిన శాతవాహనుల కాలంలో ఇది ఉచ్చ దశకు, ఉన్నత దశకు చేరి పరిపక్వ స్థితికి చేరుకుంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఇది క్షీణించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమై 200 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో ఇది నాశనమైంది, క్షీణించింది. తర్వాత దాని ప్రధాన కేంద్రాలు, మరి అమరావతి శిల్పశైలికి ప్రధాన కేంద్రాలు ఏంటంటే అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట. దీని ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే అమరావతి రీతికి ఈ కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట అనే ప్రాంతాల్లో అమరావతి శిల్పశైలికి ఈ ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తర్వాత ఈ అమరావతి శైలిని అనుసరించిన శిల్పులు ఎక్కువగా తెల్ల చలవరాతినే ఉపయోగించారు. మనం అక్కడ శిల్పులు ఇసుకరాయిని ఉపయోగించని చెప్పాం మధుర శిల్పశైలిలో. మరి అమరావతి శిల్పశైలిలో వీరు ఉపయోగించింది ఏంటంటే వీరు ఎక్కువగా తెల్ల చలవరాతిని ఈ నిర్మాణాలకు, అంటే విగ్రహాల నిర్మాణాలకు దేవాలయాల నిర్మాణానికి వీళ్ళు తెల్ల చలవరాతిని ఎక్కువగా ఉపయోగించారు. తర్వాత అమరావతి సున్నపురాతితో మలిచిన బుద్ధుని జీవిత సన్నివేశాలు, సున్నపురాతితో మలిచిన బుద్ధుని జీవిత సన్నివేశాలు, నిలబడిన భంగిమలో ఉన్న బుద్ధుని చిత్రాలు అమరావతి స్తూపానికి అలంకరణగా కనిపిస్తాయి. సున్నపు రాతిలో మలిసిన బుద్ధుని జీవిత సన్నివేశాలు అంటే బుద్ధుడు వివిధ జీవిత సన్నివేశాలు, బుద్ధుడికి వివిధ జీవిత సన్నివేశాలు. నేను చెప్పినట్టు బుద్ధుడు జన్మించడానికి పద్మంతో పోలుస్తారు. బుద్ధుడు సత్యాన్వేషణ కొరకు అడవులకు వెళ్ళడాన్ని దాన్ని ఏమంటారు, గుర్రంతో పోలుస్తారు. తర్వాత మూడోది ఆయన జ్ఞానోదయాన్ని పొందడాన్ని బోధివృక్షంగా పోలుస్తారు. తర్వాత నాలుగోది ఆయనకు జ్ఞానోదయం అయిన తర్వాత తన మొదటిసారి తాను ఆర్జించిన జ్ఞానాన్ని తన పూర్వ సాహసులైన 5 బ్రాహ్మణులకు సారనాథులోని మృగదావనంలో ఆయన తాను తొలిసారి ఆర్జించిన జ్ఞానాన్ని బోధించడం. దాన్ని ఏమంటారంటే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. తర్వాత ఆయన మరణించడం, నిర్యాణం చెందడాన్ని సమాధిగా పోలుస్తారు. ఇలాంటి సన్నివేశాలు అంటే బుద్ధుని జీవితానికి సంబంధించిన సన్నివేశాలు ఇవి ప్రధానమైనవి. కాబట్టి ఈ సన్నివేశాలు ఏం చేశారంటే నిలబడిన భంగిమలో ఉన్న బుద్ధుని చిత్రాలు, బుద్ధుడు నిలబడ్డట్టు వాళ్ళ చిత్రాలు అమరావతి స్తూపానికి అలంకరణగా అనిపిస్తాయి. బుద్ధుడు నిలబడ్డ చిత్రాలు ఈ శిల్పంలో చెక్కించారు. ఆయన జీవితానికి సంబంధించిన సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు. ఇవన్నీ కూడా అమరావతి స్తూపానికి ఒక అలంకరణగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత అమరావతి స్తూపంలో కనిపించే మెడాలియన్లు ప్రపంచంలోనే చాలా సర్వసాధారణమైన మెడాలియన్లు, అనన్య సామాన్యమైన, చాలా గొప్పవి. అందులో కనిపించే మెడాలియన్లు, అమరావతి స్తూపంలో కనిపించే మెడాలియన్లు ప్రపంచంలోనే చాలా గొప్పవి. తర్వాత వృత్తాకార చట్రాల్లో అద్భుతమైన అమరికలతో ఉన్న శిల్పాలు ఒక శక్తివంతమైన వేగమైన కదలికలను సూచిస్తాయి. వృత్తాకార చట్రాల్లో అద్భుతమైన అమరికతో ఉన్న శిల్పాలు ఒక శక్తివంతమైన వేగమైన కదలికలను సూచిస్తుంటాయి.
ఈ వేగము బౌద్ధ మత ప్రబోధాల్లోని శాంతి, ధీర, గంభీరతలకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఈ వేగం, మీరు చెప్పిన వేగము బౌద్ధ మత ప్రబోధాల్లోని శాంతి, ధీర, గంభీరతలకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. సన్నటి దృఢమైన పొడవు కాళ్ళతో కదలిక ఉన్న ఆకృతులు స్పష్టంగా మనకు ఈ చిత్రాల్లో మనకు కనిపిస్తాయి. తర్వాత బుద్ధుని భిక్షాపాత్రను స్వర్గానికి తీసుకెళ్తున్న దేవతలను, బుద్ధుడు పట్టుకున్న భిక్షాపాత్రను స్వర్గానికి తీసుకెళ్తున్న దేవతలను చాలా సజీవంగా ఆనంద స్ఫూర్తి తాండవించేటట్లు ఈ అమరావతి శిల్పులు చిత్రీకరించడం జరిగింది. తర్వాత కళ కోసం కళను సృష్టించాలనే ఆదర్శ శిల్పులు ఈ అమరావతి శిల్పులు. కళ కోసం కళను సృష్టించాలనే ఆదర్శ శిల్పులు ఈ అమరావతి శిల్పులు. వారు మతపరమైన స్వభావం ఉన్న వాటికంటే అందమైన ఆకృతుల్ని ఎక్కువగా తయారు చేశారు. మతపరమైన స్వభావం ఉన్న వాటికంటే అందమైన ఆకృతులను ఎక్కువగా, అంటే మతపరమైన సింపుల్సిటీ పెట్టలే వాళ్ళు, అందమైన ఆకృతులను ఎక్కువగా తయారు చేయడం జరిగింది. తర్వాత సమకాలీన శిల్పాలలో వారి సృష్టిలో ఊపిరి పోసుకున్న స్త్రీ పురుష మూర్తులు గొప్పగా ప్రఖ్యాతమయ్యాయి. ఈ మూర్తుల మధ్య పరస్పర సంబంధం జోకతమయ్యే రీతిలోనూ చూసే వ్యక్తికి ఇవి భిన్న భిన్న మూర్తులు కావని, ఏదో ఒక దృశ్యాన్ని లేదా సంఘటనను చిత్రిస్తున్న భావన కలిగే రీతిలో వీటిని మలచడం జరిగింది. ఈ అమరావతి కళ చాలా ఇంద్రియ పరత్వంతోనూ సహజ వృత్తంతోనూ అలరాడుతూ ఉండేది. తర్వాత వీళ్ళు అమరావతి శిల్పులు శ్రీమూర్తులను వివిధ భంగిమల్లో వివిధ అభినయాలతో నిలబడి స్త్రీల భంగిమలు, స్త్రీలు కూర్చుని వంగి ఎగురుతూ నృత్యం చేస్తూ మొదలైన వాటిని కూడా వీళ్ళు అద్భుతంగా ఈ అమరావతి శిల్పులు సృష్టించడం జరిగింది. తర్వాత యక్షిణి శిల్పాలు, అప్సరసల మూర్తులు శిల్పాలు, తర్వాత పూర్ణ కుంభాల వంటి స్థనాలతో, విశాలమైన నితంబాలతో, బద్దికైన అవయవాలతో అనంతమైన పరిమాణం అందాన్ని ఈ శిల్పులు ఈ విధంగా ఈ శిల్పాలను చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తయారైన శిల్పాలను విదేశాలైన సిలోన్, ఆగ్నేయ ఆసియా దేశాలకు తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ తయారైన శిల్పాలను వివిధ దేశాలకు కూడా పంపించారు. ఎక్కడెక్కడ పంపించారంటే సిలోన్, ఆగ్నేయ ఆసియా దేశాలకు ఈ శిల్పాలను తీసుకుపోవడం జరిగింది. అవి అక్కడి దేశీయ శైలిపై ప్రభావం చూపాయి. ఇక్కడ శిల్పాలు అక్కడ తీసుకుపోయినప్పుడు ఈ శిల్పాలు అక్కడ ఆయా దేశాల దేశీయ శైలిపై ఈ శిల్పాల ప్రభావం చూపాయి. తర్వాత వృద్ధి చెందిన దక్షిణ భారతదేశ శిల్పం మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత కాలంలో దక్షిణ భారత శిల్పశైలి వృద్ధి చెందింది. దాని మీద కూడా అమరావతి శైలి ప్రభావం స్పష్టంగా మనకు తెలుస్తుంది. తర్వాత మనకు నిజానికి భారత్, గయా, సాంచి స్తూపాలు కళకు, గుప్త పల్లవ కళకు వరకు మధ్య ఇవి వారధిగా అమరావతి శైలి పనిచేసింది. అమరావతి సాంప్రదాయం అనేది బలమైన ఉత్తేజాన్ని ఇచ్చేదిగా కనిపిస్తుంది. ఆ విధంగా గుప్తుల కాలంలో మాత్రమే క్రీస్తు 4-6 శతాబ్దాల్లో భారతీయ కళ ఉచ్చ దశకు అందుకుంది, ఓ భద్రతను, పవిత్రతను రూపొందింది. సో మనకు ఈ విధంగా మౌర్యానంతర యుగంలో ఈ విధంగా వివిధ శైలులను మనం అడిగినప్పుడు మనకు ఈ విధంగా మనం ప్రశ్నకు ఆన్సర్ రాసి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి, తర్వాత మనకు వాల్యుబుల్ మెటీరియల్ తీసుకొని అమరావతి గాంధార శిల్పకళ ఎలా ఉండేది, అది ఏ విధంగా వర్ధిల్లింది, గాంధార శిల్పకళ అంటే ఏంటి, అది ఎక్కడ వర్ధిల్లింది, అదే ఏ మిశ్రమాలతో గాంధార కళ వచ్చింది, ఏ విగ్రహాలను వాళ్ళు తయారు చేశారు, ఎలాంటి వాటిని తయారు చేశారు, మరి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. తర్వాత అదేవిధంగా మధుర శిల్పకళ ఎక్కడ వర్ధిల్లింది, మధుర శిల్ప కళాకారులు ఎలాంటి విగ్రహాలను తయారు చేశారు, అంటే జైనుల విగ్రహాలు తయారు చేశారు, బౌద్ధ విగ్రహాలు తయారు చేశారు, వివిధ విగ్రహాలు, హిందూ మత విగ్రహాలు కూడా, దేవతల విగ్రహాలు కూడా తయారు చేశారు. ఈ విధంగా మధుర శిల్పకారులు ఏ విధంగా ఈ విగ్రహాలను తయారు చేశారనే విషయాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. చివరికి అమరావతి శైలి విగ్రహాలు, శిల్పాలు ఏ విధంగా చెక్కబడ్డాయనే విషయాలు కూడా మనము చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో మనం ఈ విధంగా రాస్తే మనకు ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మీరందరూ కూడా విజయం సాధించాలని, ఎగ్జామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.